బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ను బెదిరిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజా సింగ్ ఫోన్ కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని మహమ్మద్ వసీంగా గుర్తించారు. మహమ్మద్ వసీం గత 10 ఏళ్లుగా దుబాయ్లో నివాసం ఉంటున్నాడు. ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్టుకు వస్తున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిఘా వేసి మహమ్మద్ వసీంను అదుపులోకి తీసుకున్నారు. వసీం హైదరాబాద్ పాత బస్తీ బర్ఖాస్కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మహమ్మద్ వసీంతో ఎవరైనా రాజా సింగ్కు కాల్ చేయించారా లేక అతనిపై ద్వేషంతో ఇలా చేశాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజా సింగ్ను చంపేస్తానని బెదిరించడంతో పాటు వేర్వేరు నెంబర్లతో వసీం ఫోన్ చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. గతంలో తనకు బెదిరింపు కాల్స్ రావడంపై సీఎంకు కూడా రాజా సింగ్ లేఖ రాశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తక్షణం సీఎం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో అప్రమత్తమైన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఫోన్ నెంబర్ సహాయంతో ఎక్కడి నుంచి కాల్స్ వస్తున్నాయనే దానిపై ఆరా తీశారు. ఈ నెంబర్లు మొత్తం దుబాయ్ నుంచి వస్తున్నాయని గుర్తించారు. ఈ నెంబర్లపై ఆరా తీయగా దుబాయ్ నుంచి బెదిరింపులకు పాల్పడిన నెంబర్లు మహమ్మద్ వసీం ఖాతా నుంచేనని నిర్ధారించారు. అతనిపై లుకౌట్ నోటీసు ఉండడంతో అదుపులోకి తీసుకున్నారు.